ఇప్పుడు సాకుడు గడ్డి ఎక్కువగా బర్రెలకి కోసేసేవాళ్ళు. ఇప్పుడు తక్కువ ఈ విధంగా గెనాలకి గడ్డి కోసి వేసేవాళ్ళు తక్కువ. ఇప్పుడు చూడు ఈ రైతన్న ఏ విధంగా కోస్తుండ గడ్డి. ఇంతకు ముందు అంతా ఈ విధంగానే కోసి వేసేవాళ్ళు. గడ్డి అట్లా వరుసగా వేసుకుంటా ఈ విధంగా గెనాన్ని కోసుకుంటా పోతా ఉండాల. ఇది ఆలస్యం అని చెప్పి ఇప్పుడు అంతా సాగుడు గడ్డి వేసేస్తా ఉన్నారు. అంతే కదా? ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా శుద్ధం కోస్తే బర్రెలకు కూడా ఆరోగ్యం మంచిది. అది జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై వినాయక. ఇప్పుడు గెనాల గడ్డి అనేది కోసేయడం, ఇప్పుడు సప్పన పోవడం, సాగుడు గడ్డి వేసుకోవడం, వెళ్ళిపోవడం. గెను చాలా మంచిది కదా, మంచిది కదా. ఆరోగ్యం కూడా బర్రెలకి మంచి ఆరోగ్యం. పాలు కూడా మనం తాగినా మంచిది. మంచి చిక్కటి వస్తాయి పాలు కూడా, బర్రె పాలు. అదే కోసేసిన గడ్డి సాకుడు గడ్డి కానీ అయితే పలసన అవుతాయి. ఇది మేలు. అయితే ఆలస్యం నిదానంగా కోసుకోవాలా. అది చేనుకు కూడా చాలా మంచిది కూడా. చేనుకు కూడా ఇదిగో ఈ విధంగా గడ్డి కోసేసుకుంటా పోవాలి నిదానంగా.